15 అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని చదివేటప్పుడు నిదానంగా స్పష్టంగా పక్క వాళ్ళకు కూడా అర్థమవుతాడు చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నింద మోపడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. సమయంలో మరొకసారి ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దానిని ప్రార్థన. కొందరు బాగున్నారమ్మా? ఉడుపులు అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా? కొంత పనికి వెళ్తున్నారు కదా కొంతమంది. మంచిది. మరి సమయంలో పిల్లలకి స్కూల్ కూడా కొంతమందికి రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి పిల్లలు జాగ్రత్తగా పంపించుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే కరోనా పోయిందిలే అని చెప్పి ఆ మాస్క్ తీగి పెట్టుకోకుండా ఉండబాగా పెట్టుకోండి. ఎక్కడున్నా పెట్టుకోండి, ఎక్కడ పోయినా పెట్టుకోండి. చుట్టాలు వెళ్ళకపోయినా బంధువులు వెళ్ళకపోయినా పెట్టుకోండి. ఒక మీట్లోనైతే తప్ప పోలే. అప్పుడే కరోనా ఏం పోలే, అక్కడెక్కడ ఉంటూనే ఉంది, చూస్తుంది మళ్ళీ రానా వద్దా అని. ప్రార్థన చేస్తుంటే రాదు, ప్రార్థన చేయకపోతే వస్తుంది, మళ్ళా వస్తుంది. దయచేసి ఎక్కువ ప్రార్థన చేయండి. సమయంలో ఈ కీర్తనలో 15 అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు వింటానంటే చక్కగా కొన్ని కొత్త సంగతులు చెప్తాను. మీరు నిద్రపోతానంటే ముగించేసుకుంటాం, తప్పే లేదు. అలసిపోయి ఉంటారు పనులు చేసి పాపం. నేను అసలు తప్పుగా ఎప్పుడు భావించదండి. సైతాన్ చేసే పని ఏంటంటే మనల్ని ఎంత జాగ్రత్త కలిగి వినాలని ఆశ కలుగుంటా శరీరాన్ని. అది పోయిన వారంలో ఒక మాట చెప్పాను మీకు. పోయిన వారంలో సంఖ్యాకాండం 11 అధ్యాయం చెప్పాను. వదిలే ఇప్పుడు అది కాదు. అక్కడ దబేరా కాడకు వచ్చినారు వాళ్ళు. అంటే అక్కడికి వచ్చినాక ఏం జరిగిందంటే ఆపేక్ష ఆరంభమైంది. ఆపేక్ష ఏమేమి ఆపేక్ష అంటే మనం విన్నాం. ఒకటేంది మాట్లాడండి మీరు. ఒకటి మాంసాపేక్ష. వాళ్ళు ఏమయ్యారు?
పాతిపెట్టబడ్డారు. రెండో మంట అంటే ఈ దవేళ అనేటువంటిది ఏం చూస్తున్నారు? మంట అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాను కదా, సామాన్య స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. ఈ సామాన్య స్థలంలో ఉన్నటువంటిది అతి పరిశుద్ధ స్థలంలో సమాధానం రావాలి. ఈ సమాధానం రావాలంటే సామాన్యమైనటువంటి వారు మనమందరం. మనలో పరిశుద్ధాత్మ మంట ఉన్నప్పుడు అగ్ని మండుతూ ఉండాలి ఎప్పుడు. ఆ కట్టెల మీద అగ్ని ఎప్పుడు మండుతుంటే ఆరిపోకూడదు. అది ఆరిపోయిందంటే చల్లారిపోయినట్టే. దేవుని పిల్లలు ఈ పరిశుద్ధాత్మ మంట అంటే ఏంటంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఆశీర్వాదం రావాలంటే సమాధానం రావాలంటే మంట మండుతూనే ఉండాలి. మర్చిపోకండి. ఆ సందర్భం ఇంకా చెప్పలేదు, ఓరికి అంటర్లైన్గా చెప్పాను. ఇప్పుడు మంట మండుతూ ఉండాలి. పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ మంట మండుతూనే ఉండాలి. అది ఎలా అంటే ఒక కట్టెలో కాదు, కొన్ని కట్టెలు అంటే పరిశుద్ధులు అందరూ కలిసి ఏకభావం కలిగి ప్రార్థన చేయటం. ఆ దినాల్లో ధూపాలు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థనే ధూపం. ఇప్పుడు ఆ భాగానికి వెళ్తే ఇప్పుడు ఈ గ్రామం చూడండి, అది ప్రకటన గ్రంథంలో ఉంది. పరిశుద్ధుల ప్రార్థనే ధూపం అన్నమాట. అంటే మండుతూనే ఉండాలి. ఇప్పుడు అంత గట్టిగా అరిచి చెప్పే కానీ ఒక్కడ కూడా మండలే. ఒక్క కట్టెచ్చి నిలబడలే. ఒక్క కట్టె మీద కట్టెచ్చి నిలబడలే. ఎందుకు? అగ్ని ఆరిపోవటమే. విడివిడుకుంటే ఆరిపోతాయి. నువ్వు విడివిడిగా ఉండవంటే నేను భక్తిపరురాలని, నేను భక్తిపరుని, నాకు బాగా తెలుసు, నేను బాగా ఎరుగు, ఆరిపోతావు. నువ్వు ఎవరైనా సరే. ఒక్క కట్టె కాదు ఎప్పుడు కూడా ఆరిపోతాయి. కొన్ని కట్టెలు ఉండాలి. అందుకనే మనకి సహవాసం. ఎందుకు ఇలాగా చేసినాడంటే పరిశుద్ధాత్మ మంట కలిగి ఉండాలి. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు ఇంటూ ఉంటాం. ఇదేటప్పుడు ఆ ప్రార్థనలో మంట వచ్చింది. ఆ ఆవేశం, ఆ పరిశుద్ధాత్మ రగిలింపు. వాళ్ళు చేసే ప్రార్థన చేస్తుంటే పక్కన ఆ మాటలు, వాళ్ళు సమర్పణ, వాళ్ళ త్యాగం, వాళ్ళ ప్రభు కొరకు ఆ గుణలక్షణాలు, ఆయన గురించి అంతా వాళ్ళు వర్ణిస్తూ అడుగుతుంటే మళ్ళా మండుద్ది. ఆ సిస్టర్ గారు ఎలాగ ప్రార్థిస్తున్నారు, నీలో లోపల అప్పుడే వాళ్ళ ప్రార్థన ఇది నీలో మండుతూ వస్తాయి. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే పక్కన ఇంటారు వాళ్ళకి మండితే వాళ్ళు కూడా వాళ్ళు నువ్వు అడిగిన దాన్ని అడుగుతాను పడి, అయ్యా నువ్వు మూకొండపక్కడే, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతివంతుడివి, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసేవాడి నేను అంటున్నాను అనుకోండి. అవును, నాకు కూడా ఒక ఆశ్చర్యం చేశాడు కదా. మంట వచ్చింది నీకు. పరిశుద్ధాత్మ ఒకరి తర్వాత ఒకరిలో పరిశుద్ధాత్మ, అదే ప్రార్థన అంటే. ఆ మంట వచ్చినప్పుడు నువ్వు ఊరుకోలేవు. కొంతమంది ఏడుస్తుంటారు, కళ్ళము నీళ్ళు వస్తుంటాయి. ఒట్టి ఏడుపులు కదా అయ్యా, అది వినాలి, సేవకుడు వినాలి, వాళ్ళు వినాలి, మైకులు బయట వినాలి. ఆ ప్రార్థన పనికిరాదు. అది ప్రార్థన కాదే కాదు. ఏదండి పరిశుద్ధాత్మ మంట అంటే మన ఉపవాసుడి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఆ సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నేను వింటున్నా మన నలుగురు. మనలో ఆ ప్రార్థన, ఆ మాటలు మండుద్ది. వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చేస్తుంటే వాళ్ళు, ఎవరు అంతరాలు చేసుకుంటే ఏం మాట వచ్చింది, ఏం మంట వచ్చిందండి. ఎప్పుడో ఒకసారి చేసుకున్నాం అనుకో. ఇప్పుడు కాదు నేను చెప్పింది, కరోనా వైరస్ ఎప్పుడో మీకు సమయం వచ్చినప్పుడు చేసుకోండి, వచ్చాను చేసుకుంటారు. అది వేరే సంగతి. అది గొలుసు ప్రార్థన కింద వచ్చింది. ఇది సంఘం పరిశుద్ధాత్మ మంట ఉన్నప్పుడు నీ మంట ద్వారా ఇతరులు రగిలిపడతారు, ఇతరులు మండుతారు, ఇతరులకు ఆశీర్వాదం వచ్చింది, మనకు డబుల్ ఆశీర్వాదం వచ్చింది. మన ఆశీర్వాదం వాళ్ళకి కోల్పోద్ది, వాళ్ళకి మనకు వచ్చింది. అది మండాలి. ఎంతమంది మండుతుంది? మంటలే. ఈనాడు మంట చల్లారిపోవడం ద్వారానే ఈ భయంకరమైన పరిస్థితులు. ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ. ఇక్కడ
యథార్థమైన ప్రవర్తన లేకపోవడం ద్వారానే పతనం. ప్రతి కుటుంబం, మన గ్రామం, మన సంఘాల్లో, మన పరిస్థితిలో పరిశుద్ధాత్మ మంటలేదు. యథార్థత లేకపోవడం ద్వారానే ఏమవుతుంది? యథార్థత లేకపోవడం ద్వారా దాడి యథార్థత ఉందా? మనకి ఇప్పుడు ఒక మాట ఉంది, ఆయన ప్రమాణము చేయగా ఏంటంట, నష్టం కలిగిన మాట తప్పడం. ఆ మాట చదవండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన, అది విశ్వాసం అంటే. మన మాటలు ఎక్కడుందంటే అవునంటాము, కాదండి అంతవరకే, మళ్ళీ రెండోది రాకూడదు మన నోట్లోకి. అది ఎవరు తెచ్చింది? ఏం మాట్లాడేది మీరు? దుష్టుడి నుంచి వచ్చింది. ఒకసారి అన్నది అది మన నోటి నుండి యథార్థత కలిగి ఉండాలి. అంటే అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పదు. యథార్థత ఉందా మనలో? ఉందా మన అందరిలో? నీలో నాలో మనందరివి. ఒకసారి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. ఇక్కడ రాయబడింది 1వ వచనం యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు అంటే ఇక్కడ రాయబడినా ఏమంట? నాకేది చూడండి ఒకసారి. ఆ చదువులేనాడు అమ్మ కళ్ళు పడుకోవచ్చు, పోతాలి, దండం పెడతారు నిన్నే. అంటే నాలుగు కళ్ళు అనుకున్నావు అయితే మరి ఇన్నిసార్లు ఏదైనా చెప్పించుకోవాలా? కళ్ళు కడుకొచ్చుకో. నేను 2 చేతులు దండం పెడతాను నీకు. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోను. అపార్థం కాదు ఇది. ఇప్పుడు చెప్పిన సంగతి అంతా ఆమె తెలియదు. ఎవరు ఆయన సన్నిధిలో అతిథులుగా ఉండదగిన వాడు ఎవరు? అందరం అంటాం, మనం అందరం అతిథులమే. మరి ఎవరు వీళ్ళు? యథార్థత పూర్తి చేయండి. నేను మొట్టమొదటి అనుకో, దాన్ని పూర్తి చేసేయండి. యథార్థత కలిగిన వాళ్ళు నీతిని అనుసరించు నిజం పలికే వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళేనండి. అందరూ అవసరంలే. నువ్వెంత భక్తి అని చెప్పినా, నేనెంత భక్తి అని నాటకం ఆడినా, నేనెంత భక్తి అని ప్రమాణం చేసేసినా అంతా ఒకటి. అంతా బోర్డులో పోసిన పన్నీరే. కీర్తనలో రాయబడింది కదా 6వ వచనంలో. ఎక్కడ? ఏ 6వ వచనం? 101:6. ఎవరు ఏమంటారా? చదవండి. రాయబడిన మాట మాకు తెలిసిందే. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుతున్నా. నిర్దోష మార్గమును అనుసరించేవారు నాకు పరిష్కారం. అందరుగా సేవకులు, కనపడేవాళ్ళు సేవకుడే, కనపడేవాళ్ళు ప్రార్థన చేయించుకోవడమే, కనపడేవాళ్ళందరూ భక్తి వెళ్ళటమే. వాడంతా ఎంత ఏ పని ఉందో ఎవరికి తెలియదు, ఏ పరిస్థితులు ఉన్నాడో ఎవరికి తెలియదు, ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. ప్రార్థనే ఎన్ని చెప్పినా ఏం చెప్పినా దేవుడు కోరే విధానం. నేను అంటుంది నన్ను కూడా నమ్మాడు, నన్ను నమ్మవాడు, ఎవరిని నమ్మదు. ఇదాలు మనం అనుకున్నాం కనపడే వాళ్ళంతా సేవకులే. ఏంటి కొంచెం సమయం జరిగితే ఆడకపోదు, ఏడకపోదు, ఆడకపోదు. నీళ్ళు అసలు నిలకడం లేదు. అసలు నీకు యథార్థం ఉందా? నువ్వు యథార్థం ఉంటే అక్కడికి ఎడపోతావు, ఆడికడికి ఆడ తిరుగుతావు. నీలో లేదు.
యథార్థత లేకనే నీ కాలు నిలవదు. యథార్థంగా మోకరించి, ఇంట్లో మోకరించి, పిల్లలతో మోకరించి, మోకాళ్ళ జీవితం కలిగి ప్రార్థన చేస్తూ మా సంఘంలో ఇంకా మంచిగా నాకు కావలసినటువంటి ఆత్మీయ అక్కర కలిగిన వర్తమానం మీ దాసుల ద్వారా నాకు దయచేయ్యా, నేను ఇంకా ఎదగాలి. ఏం ఎదుగుతా? ఇంకోసారి పోయించావు, ఆడకు పోయించావు, ఏడకు పోయించావు అని మీరు బాలే తలంపు చెప్తున్నా మీకు. పోయించావు, ఏంటి నువ్వు నేర్చుకుంది అక్కడ నేర్చుకుంది. వాడు చెప్తే వీడు బాగలేదులే, ఇంకొకరు ఏదో బాగుండి అక్కడే పోతావు. ఆడపోయి నాకేమన్నా అబ్బే వీడు అసలు బాగలేదు, ఫలానా బాగా చెప్తాడంటే ఆడకపోయావు అంటే తిరుగుతుంది. నేను అసలు మన పెద్దవాళ్ళు అంటుంటారు, మా అయ్యంకుడికి తెలిసి మాట్లాడేది ఆ గేదె ఆ గుడ్డు మంచిదైతే ఆ ఘాటునే కట్టేస్తారంట. వాడు చెప్తుంటారు ఏంటి ఆ గుడ్డు ఆ గేదె మాకెళ్ళి గుండ్రికి వెళ్ళి బర్రె అంటారు, గేదెని బర్రెలు అంటారు. ఏమండి బర్రెలు అంటారు మాకెళ్ళి. ఆ బర్రె మంచిదైతే ఆ ఘాటునే ఉంటుందంట. అది బాగలేకనే అది బాగా చూడటానికి బాగా ఇంతలా ఎట్లండి బాగా కొమ్ములు గిమ్ములు బాగుండి నాకెందుకండి కొమ్ములు గిమ్ములు బాగా కూర కొమ్ములు ఉండి బాగుండి చూడటానికి బాగుంది. కానీ గిద్దడి ఇట్లా దీన్ని ఎట్లా మేయాలని చూస్తారు, పనికిరాదుగా. అంతే మనవాళ్ళు అంటారు ఆ గేదె మంచిదైతే ఆ ఘాటునే ఉంటుంది. అది బక్కరైనా ఇక ఎక్కడ పోదని. నువ్వు అక్కడ అక్కడ గంతులేత తిరిగితే కారణం ఎందుకు తెలుసా? స్థిరత లేదు. ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు. ఇక్కడ ఉంచండి, నాకేదు ఇక్కడ ఉండండి. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను మొన్న ఒక మాట చెప్పాను ఒక చోట, మీకు చెప్తా. ఎవరైనా కానీ సాతాను అని పేరు పెట్టుకొని ఇష్టపడతారు, పేరు పెట్టుకుంటారా? మాట్లాడండి. ఇప్పుడు మీ పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ సాతాను అని పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. సరే, కయ్యోను అని పేరు పెట్టుకుంటారా? పెట్టించుకోరు. కయ్యోను అని కూడా పెట్టించుకోరు. ఏం కావాలి? మంచి పేరు కావాలి. అదేగా. మాట్లాడండి, నాతో మాట్లాడండి, ముచ్చట చేయించాలి, మాట్లాడండి, తప్పు కాదు, మాట్లాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం ఆశ? మంచి పేరు. మాట్లాడండి. ఏం పేరు? మంచి పేరు. మంచి పేరు, అదే కదా అందరికీ. దాదాపు మీకు కూడా అర్థమవుతుందిగా. మనం ఆలోచించుద్దాం. మంచి పేరు కావాలి, అదే కదా కోరేది మనం. సరే, ఎవరు మంచి పేరు? ఎట్లా మంచి పేరు? ఎవరిని మంచి? ఇప్పుడు సాతాను అని చెప్పి అబ్బే అసలు ఒప్పుకో, ఇష్టపడుకోండి. లేదా కయ్యండి. ఇప్పుడు బాబు అంత దుర్మార్గుడు తన తోటివాడినే రక్తం పంచుకొని పుట్టినోడినే చంపేశాడు. ఎవరు పెట్టుకోవాలి కదా. మంచి పేరు కావాలి. ప్రసంగి 7వ అధ్యాయం మీకు కొన్ని మాటలు చెప్తా. ఈ బాగా మర్చిపోవాకండి. ఇక్కడ వదిలిపెట్టలా, నేను దీన్ని వదిలిపెట్టలా. కీర్తనలు 15వ అధ్యాయము. ఇది అర్థం కావాలంటే మనం కొద్దిగా అక్కడక్కడ పక్కకి వెళ్ళి ఇక్కడికి వద్దాం. అప్పుడు పక్కనకి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంగతి అర్థమైంది. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నాకు చెప్పండి. ఇప్పుడు సుగంధ తైలము కంటే, చెప్పండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏంటంట? సుగంధ తైలం అంటే ఇందాక చెప్పాను, ముచ్చట్లాగా ఊరుకోవటం మాకండి, మంచిది కాదు అది. ఇది ఊరుకోదు. ఏదిరా వాడికి సై అని భజన అంటారు. ఇది బుర్రకథలు ఆ పక్కన ఈ పక్కన నుండి ఆ మధ్య కొత్తలు చూడు, సై అంటే సరేది అన్నట్టు. అది ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. నాకెలుసు. సుగంధ తైలం కంటే మంచి పేరు. కొంతమంది ఉదయకాలం లేకపోతే ఏం చేసుకుంటాం?
సాయిగా బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పౌడర్ రాసుకుంటారు బాగా. ఏంటి అవును కదా, తప్పు కాదు, రాసుకోరా. కొంతమంది అదని ఇదని రకరకాల. నా మటుకైతే నాకు ఎందుకు ఎంటికలు ఓడిపోయింది తెలుసా? చెప్పాను మీకు ఎప్పుడన్నా? నవాయాశ్రయం రాస్తాను నేను. నా వయసులో అక్క సంసారానికి రాకముందు దాకా, నేను రక్షణ లేని దాకా నవాయాశ్రయం అప్పుడే బాగా రేటు, అది 15 రూపాయలు అప్పుడే బాగుండు. నవాయాశ్రయం 4 రకాలు ఉంటాయి, వర్జనాలు అనమాట. అది రాసుకుంటే అన్నా, అది రాసుకొని మళ్ళీ దాని జోలి పోవాలి. అది రాసుకుంటే చక్కగా నిగనిగలాడతాయి వెంట్రుకలు. ఇంకా ఇక్కడ ఉంటే అక్క దాకా బ్రహ్మాండమైన వాసన వచ్చింది. ఆ మనిషి పోతుంటే ఎవరా ఏమి రాసుకొని పోతున్నారా అంటాడనమాట. అట్లుండేదన్నమాట. అర్థమైంది నేను చెప్పింది? రాసుకొని ఇప్పుడు ఎంటికలు లేకుండా కోలుకుంటే అది నిజమండి. ఆ ఎంటికలు బాగుండేవి అన్నమాట. సుగంధ తైలం చాలామంది బాగా రాసుకుంటుంటారు. పొద్దున్న లేచి బాగా రాసుకుంటారు. మొన్న ఒకసారి మీకు చెప్పి అనుకుంటాను, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు 3 రోజులు 4 రోజులు స్నానం చేయడు. బయటికి పోయేటప్పుడు బ్రష్ చేస్తాడు, అంతా బ్రష్ చేసి పౌడర్ రాసుకొని పోతాడు. ఆ ఎండకి చెమటకి కంపు కొట్టింది. అసలే కంపు కొడితే ఇక డబల్ కంపు కొట్టుతాడు దగ్గర. వాడు అక్కడి నుంచి వస్తుంటే సిరిపోతి పోయినట్టు వాసన వచ్చింది. అంత చక్కగా ఉంటుంది ఈ సెంటు వాసన కొట్టుకునేవాడు. మీరు కూడా అక్కడ చేసుకోబాకు. మా మామగారు సొబ్బ పెట్టి కూడా స్నానం చేసుకోడు. ఒట్టి నీళ్ళు పెట్టే స్నానం చేసుకుంటారు. ఆయన దగ్గర చెమట వాసన కూడా కొట్టదు. మన శరీరాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నా కొంచెం. ఈ సుగంధ తైలం కన్నా ఒకవేళ చెట్టు కొట్టుకొని కమ్మను వాసన కొట్టుకొని బజారు తిరిగి మంచిగా నువ్వు అచ్చేసి ఇచ్చేసి, ఇప్పుడు మనవాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అవి రాసుకుంటే ఉండ ఎన్నికలకు అయిపోయారు. అంతేనా? అయ్యేనా? ఇంక చూడు, మామూలుగా బాగుండ ముఖం పేడు కట్టిపోయి అట్ట అయిపోయే క్రీములు వచ్చేసింది. విశ్వాసులు కూడా ఏంది? ఎంటికలు నడిచిపోతే తెల్లకుంటే బైబిల్ ఏముందంటే కిరీటం అంటారు. వృద్ధులకు తెల్లని వెంట్రుకలు అంటారు, కిరీటం అంటారు, దేవుని ఆశీర్వాదం అంటారు. సేవకులు కూడా ఏం చేస్తారు తెలుసా? మీసాలకి పెన్సిల్ రంగు హెచ్పి పెన్సిల్ ఉంటుంది. హెచ్పి పెన్సిల్ బాగా నల్లంగా వచ్చింది. ఎంటికలకేమో కొన్నాళ్ళు చూడండి వాళ్ళని ఎట్లాంటి ఎంటికలు ఎర్రగా అయిపోతుంది. పైకి కొట్టుకొని ఇదే తయారైపోతారు. దయచేసి నా తలంపు అవన్నీ రాసుకోవద్దని కాదన్నమాట. ఈ తైలం వాసన కన్నా మంచి పేరు మీరు. అది ఈ సుగంధ తైలం కన్నా కూడా నువ్వు మంచి వస్త్రాలు, ఆభరణాలు మంచి ధరించి లోకంలో అబ్బా ఆహా ఓహో అనిపించుకునే కన్నా నువ్వు అంటారు. తర్వాత ఏమంటారు? ఎటబాద్దు చూడు, ఏందా ఆ వంకర టెంకర్ ఏంది అసలు. నేను రాత్రి అక్కని అడిగాను, ఏందమ్మా మరి ఇట్లా తయారైపోయినారు లోకమా అంటే, ఆమంది ఉండకపోతే అసలు వస్త్రాలు కూడా వేసుకోరేమో అన్నాను. నాకు పడిపోయిపోయింది. ఏంది ఇటు 4 తీసి ముందుకి, అటు 4 తీసి ముందు, ఇటు 4 తీసి ఎవరికి ఏంది ఇచ్చేద్దరం. డాక్టర్లు కూడా అండి. నేను రాత్రి అక్కని అడిగి మాట, మేము ఒక్కొక్కటి అడుగుకుంటున్నాం ఇద్దరు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు మాకు తెలియనప్పుడు మేము మామూలుగా వాళ్ళని విమర్శించడం కాదు, ఈ భయంకరమైన పరిస్థితులు సంభవించి ఎదుకోబాకండి.
జడలు అల్లుకుంట అంటే జడ వేసుకోమని ఒక జడ వేసుకోవచ్చు. జడలు అంటే ఇక ఇక్కడ 4 తీసి ఇక్కడ పొడి తీసి ఇది మొత్తం తీసుకొచ్చి అయ్యి జడ అయ్యి ఇంక పిచ్చి కాదు, వాక్యం లేదు, దాన్ని పూసుకుంటారు. ఇక రాను ఇంకా ఆది తల్లిదండ్రులు ఏదే ఇక బట్టలు లేకుండా తిరగాలి, ఈవిడ కూడా బట్టలు లేకుండా తిరుగుతారేమో, అంతే అట్టయిపోయింది లోకం. ఆయన బట్టలు కుట్టించాడండి, అనుకోబాకండి, పిచ్చి ఆలోచన చేయబాకండి. ఆయన ఒక దాన్ని వధించి శ్రమం తీసి ఆదాము హవ్వలకు ఇచ్చినాడు, శరీరం దాచుకుంటకు. అంతేగాని ఇష్టానుసారంగా ఒళ్ళంతా వికారం కనపడుతూ ఇంకేముంది? అసలు మన దేశ సాంప్రదాయం ఏంటంటే నా దగ్గర లేదు, చక్కగా బయట వేసుకొని ముసుగేసుకొని కిందకి కనబడకుండా ఒళ్ళు, ఇంట్లో నుంచి బయటకు పోతే స్త్రీ, ఒకవేళ ఎవరైనా పురుషుడు వస్తుంటే గబగబ ఇంట్లోకి పోయేవాడు. మా చిన్నతనంలో కూడా ఎవరైనా పురుషులు వస్తుంటే తెలియని పురుషులు కానీ బయట వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వస్తుంటే ఈ ముందు పోయి ఎరేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరంగా అంది. నేను చెబుతుంది మీకు ఎందుకంటే ఈ సుగంధ తైలం కన్నా మంచి పేరు మంచిది. మర్చిపోకండి, నీకు మంచి పేరు ఫలానా మంచి పేరు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతివంతుని జ్ఞాపకము చేసుకుంటా భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించను. ఏమ్మా అందరూ కదా, అందరూ నేను కూడా చూస్తున్నాను. చూడండి 7వ వచనం, నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును. ఇక్కడ ఇది భక్తిహీనుని పేరు ఏమా ఎప్పుడు ఇచ్చాడా అంటే భక్తిహీనుడు వాడిని చూస్తుంటేనే క్షేదం పుట్టింది కావాలి, అంతేగా అసహ్యత పుట్టిందంట. భక్తిహీనుడు, భక్తి ప్లస్ భక్తిహీనత అంటే భక్తిహీనత నటించేటువంటి జీవితం అది వాక్యంలో రాయబడింది. ఆ భక్తిహీనుల పేరు ఎటువంటిది? వాడు చచ్చినా పీడాకాలం పోయాడు అనుకుంటారు. కొంతమంది చనిపోతే వాళ్ళ కష్టంలో ఉంటే అరే ఆ సహోదరుడు ఆ సిస్టర్ గారు అరే మనం 10 రూపాయలు ఇస్తే మంచిది, మనకున్న దానిలోనే అలాంటి మంచి పేరు, ఒక మంచి విధానం ఉన్నమారు పొద్దాకు నాకు ఇరిగింది మెట్టికలో. మనల్ని చూసి మెట్టికి తెరిచే వాళ్ళు ఉండకూడదు, మనల్ని చూసి ప్రేమ దయగలిగే వాళ్ళు ఉండాలి, మనం చూసి పక్కకు పోయేవాళ్ళు ఉండకూడదు. అసలు నన్ను చూస్తే పక్కకు పోతారు. అందుకని నేను చెబుతున్నాను, నన్ను చూస్తే ఎవరు దగ్గరకు రారు, దూరం పోతారు. ఎందుకో తెలుసా? ఊరుకోదుగా, అది నేను సత్యనాన్ని చెప్పుకుంటాను నా సంగతి. కథ కాదని నేను చెప్పేది. నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత యేసయ్య పోయినాకే ఆయన మహిమ తెలిసింది, ఆయన కొరత ఏందో అర్థమైంది. ఒక దేవుని బిడ్డ లేకపోతే నీతిమంతులు మంచి ప్రవర్తన కలిగి మనం దిద్దేటువంటి వాడు లేనప్పుడు, ఆ వ్యక్తి లేనప్పుడు తెలిసింది. ఆ విలువేందో లేనప్పుడు ఆ వ్యక్తి సంగతి తెలిసింది. ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని పట్టించుకోరు. ఉన్నప్పుడు పోయిన కాడ నుంచి ఒకటే పోయిన కాడ నుంచి చెప్పండి ఏదో ఒకటే. పోయిన కాడ నుంచి రుద్దుడు, పోయిన కాడ నుంచి తమ్ముడు, కొద్దిగన్నా నవ్వించడే. నిత్యజీవాన్ని పంపించాలి, తీర్పుకు పంపకూడదు సేవకుడు. అందుకొచ్చింది. చూడండి ఇక్కడ రాయబడి 22 అధ్యాయం, అదే సామెతలో 22 అధ్యాయం 1వ వచనం ఉండు తీసుకున్నాను. సామెతలు 22 అధ్యాయం
ఒకటో వచనం చదువు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, మంచి పేరు వెండి బంగారముల కంటే ఎండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దయను కోరదగినవి. ఏమ్మా ఏం చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఆ సుగంధ తైలం కంటే మాట్లాడ తదుపరి మీరు మంచి పేరు. జీవితంలో ఒక మంచి పేరు సంపాదించుకోండి. పొద్దాకులు అట్టటోడు ఇట్టటోడు అరే వాడు వస్తున్నాడు రా పనికి మాలుడు, వాడు సూప్ అంతా ఎక్కడ ఉన్నది? వాడు సూప్ ఎక్కడ ఉన్నది? ఆ భక్తి ఏడు సూప్ ఎక్కడ ఉన్నది? అందరూ ఉన్నారు, భార్య కూతుళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు. వాడికి తన కుమార్తెగా చూడు, వాళ్ళు బయట వాళ్ళు చూస్తే తన బిడ్డగా చూడు, తన తల్లిగా చూడు. మొన్న ఇటీవల ఒక అమ్మాయిని చంపినప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు అంటుంది, నేను ఆ టీవీలో చూశాండి, వాళ్ళ చెల్లెలు అక్కనే చంపితే చెల్లు అక్క అంటుంది. కానీ ఎంత కనీసం నీకు అక్కల చెల్లెలు లేరా? నీకు అమ్మ లేదా? మా చెల్లి లేదా మా అక్క కనపడిందా? మీ అక్కలు లేరా అంటుంది. కళ్ళకు నీళ్ళు వచ్చింది. అంటే నేను నా కుదరలా మాట్లాడటానికి. అంటే ఆ భక్తిహీనుడు సూపు, ఆ పనికిమాలిన వాడు సూపు ఎక్కడ ఉన్నది? అదే నాకు తల్లి ఉంది, నాకు కుమార్తె కుమారుడు, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను నా సూపు చూడ. ప్రతి వ్యక్తి రక్షించబడ్డ తర్వాత మన సూపు బయట వాల్ పోస్ట్ కనపడ్డా ఒకటి చూద్దాం. కళ్ళోడి కాబట్టి చూడటానికే అంటే వెంటనే అంటే డౌన్ చేసుకుంటాం. చూడకూడదని ఏదన్నా అపవిత్రత కనపడేదనుకో మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని తప్పుకుంటాం. మనం చూడకూడదు. అది ఎవరన్నా ఏదన్నా సంఘటన చూస్తున్నాం, మన కళ్ళారు ఎవరైనా చూస్తున్నా ఆ పాపం మనకొచ్చిందని చూడలేం. అది విశ్వాసం అంటే. అదే ఆ సుగంధ తైలం కన్నా ఒక మంచి పేరు. ఆ అబ్బాయి వస్తున్నాడంటే, అయ్యా కొంచెం వచ్చి మా ఇంటికాడ ప్రార్థన చేసుకో. ఇక కొంతమంది ఉంటారు పిచ్చి, వాళ్ళు వేరే సంగతి కోసం వాళ్ళ దీనికోసం పిలిపించుకొని చేపించుకుంటారు. ఇది అదే పెద్ద భక్తు. అసలు వాడు బతికే బాగుండదు, వాడి ప్రార్థన చేయించుకోవాలని చూస్తారు కొంతమంది. ఇద్దరు ముగ్గురు నలుగురు మార్చేస్తుంటాడు వాడు. కానీ ఆ సుగంధ తైలం కన్నా, ఆ లోకంలో నువ్వు అనుభవించే ఆ భయంకరమైన దానికన్నా ఒక మంచి పేరు, ఐశ్వర్యం కన్నా, వెండి బంగారాల కన్నా కోరదగింది ఏంది? ఇప్పుడు చదువు. ఒకటో వచనం చదువుతుంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఎండి బంగారముల కంటే దయా కోరదగిందంట. చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు. ఐశ్వర్యం కన్నా నువ్వెంత ఐశ్వర్యమైనా వద్దని కాదు దేవుడు చెప్పడం. అబ్రహాము తక్కువడా? అబ్రహాము వెండి బంగారాలు కలిగిన బహుధనవంతుడు, విశ్వాసి జీవితం జీవించాడండి. విశ్వాసి ఒకవేళ ఆ ఐశ్వర్యం కన్నా ఆ వెనకాల ఆ బోర్డు చదవండి, ఆ అడ్డం ఉండాలి. మీరు వెనకాల వాళ్ళకి అది చదవండి, అది చదవండి పైన కనపడలేదా? గట్టిగా చదవాలి. ఎవరన్నా చదవండి, వెనకాల చదివేవాళ్ళు లేరా? అరే అటుకు వెనకాల కాదు, మీ ఎదురు. ఈ పిల్లర్స్ ఆ పిల్లర్స్ అదే మూడోది. ఫస్ట్ పిల్లర్స్. బ్రదర్ చదవండి మీరు. చాలా మంది చదువు. అది చదువు. మేలువి బంగారము కంటను అపరంజి కంటే నా వలన కలుగు ఫలము. ఎంత అద్భుతమైన సంగతి. ఎప్పుడైనా చూశారు అసలు?
వస్తాం పోతాం ఎప్పుడు రావటమే లేటాయా పోవటమే పరిగెత్తడమాయా ఇంకా చూసింది ఎప్పుడు మనం అది ఒక విందులు పొందులు జరిగేటప్పుడు ఏదన్నా ఫంక్షన్ జరిగేటప్పుడు ఈ కడిగి పడి ఒకరు కడగమంటారని ముందే పోతాం. అది ఏంది ఎక్కడ ఏం రాసి ఏం తెలుసు చూసావా మన చూస్తే కానీ మన తెలియటానికి అవును కదా. చెప్పండి మీకేం తెలుసా మీకేమన్నా పని చదవండి. ఈ పట్టు ఫస్ట్ పిల్లర్స్ చదవండి. ఇది చదవడమ్మా ఏం దొరికిందట పిచ్చకలకి అంటే దేవుని సన్నిధిలో అన్ని శ్రేష్టమైనవి దొరుకుతాయి. సరే ఏడకి రండి 21వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును మర్చిపోబాకండి. ప్రతి ఒక్కళ్ళు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఆశ ఏంటంటే ఐశ్వర్యం బాగా ఒకరికన్నా మేము ఎక్కువ సంపాదించాలి. ఏమో ఎంత తక్కువ ఉండారో అంత ధన్యులు మీరు. మేము అనుకున్నారు మీరు వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది కనీసం మాకు ఇల్లు కూడా లేదు మాకు ఇది లేదు వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లేదు వాళ్ళకేమో అది ఉంది వాళ్ళకి ఏసీ ఉంది మాకు ఏసీ లేదు వాళ్ళకేమో 3 అంతస్తులు 4 అంతస్తులు బంగాళా ఉంది వాళ్ళ 10 ఎకరాల పొలం ఉంది వాళ్ళకి అంత ఉంది మాకు ఏమి లేకపోయినాయి. నువ్వే ధన్యురాలు. వాళ్ళకి నిద్ర పట్టదు అసలు ఆ ఇంట్లో సరిగ్గా పడుకోరాడు తెలుసా మీకు. ఆ ఇంట్లో సరిగ్గా పడుకోరాడు. వాళ్ళకి కలిగింది ఏది కూడా వాళ్ళు ఏది అనుభవించడానికి లేనే. నువ్వెంతగా చక్కగా పని చేసుకొని హాయిగా తిని గుర్రు నిద్రపోయి తెల్లారిపోతున్న 6 అయినా 7 అయినా లేవు. వాళ్ళ మధ్యలో ఎన్నిసార్లు నిద్ర పట్టాలో కొంతమంది చెబుతుంటారు ఫోన్ చేసి అన్న 2 వాక్యాలు చెప్పాను రాత్రులు ఎందుకు నిద్రపోవడం కంట. ఏం చెప్తా తప్పేదేమో మరి చెప్పకపోతే చెప్పలేదంటే పర్వాలేదు ఆయన రారు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు లేడా అయింది. చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు. నేను అనుకుంటాను కాసేపు నన్ను నిద్రపో నేను ఏడన్నాను చెప్తాను ఇప్పుడు చెప్తున్నా. ఆ రోడ్డు మీద పడుకున్నా పట్టేసుకొని ఆ రోడ్డు మీద పడుకున్నా నిద్రపోతాను. లెగవాలన్న టైంకి లెగుతా 4 అయిందంటే నేను ఎక్కడ పడుకున్నా నిద్రపడు. నువ్వు మెత్తనగా ఏమి అస్సలు అంత ఇట్లా గెచ్చినా కూడా తెలియదు అంత పరిపేసి పండు పెట్టు ఇంకా నిద్రపడదు పట్టదు కానీ హాయిగా నిద్రపోతాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నాకు మీకు తెలుసుగా 75 సంవత్సరాలు ఇప్పటికి నేను పడుకున్నానంటే హాయిగా నిద్రపోతాను. ఇంకెవరు నన్ను పలకరించరు. నేను పడుకున్నానంటే అక్క పక్క వాళ్ళకి చెప్పింది తాతయ్య పడుకున్నాడు దగ్గర కానీ పాప శబ్దం చేయొద్దని చెప్పింది. ప్రేమది అలానే చేయండి. నా సాటి అయిన సహాయం నా శరీరం కనుక ఎట్లా నన్ను ఎంతగా నేను లెగిసే వరకు కూడా జాగ్రత్తగా కాపాడింది. ఇప్పుడు వయసు పెద్దోళమైనా ఇప్పుడు వేరే సార్ మా పిల్లలే చూస్తారు. మీరేమనుకోబాకు నా మనవరాలు నేను పడుకోగలని మందు తెచ్చి కళ్ళు వేసి ఒకడొక్క కాలు దొక్కి కాళ్ళు దొక్కి ఏళ్ళు తాగి తాతయ్య థ్యాంక్స్ అంటే అప్పుడు వెళ్తా పడుకోబోయాడు. ఎప్పుడు పడుకున్నా మధ్యాహ్నం పడుకున్నా. నా మనవడు చిన్నపిల్లలు మీరు చేస్తారు మీడలు ఉంటుందా సంతోషం ఉందా? మీ పిల్లలు మంచిది రమ్మని తెస్తారా మంచిది ఇస్తారా? నేను ప్రభు మహిమ కోసం చెప్తానండి. కథ కాదు కలబలే మాటలు కాదు. కనీసం మా కొడుకు దగ్గర కూడా పోతారో లేదో తెలియదు. మమ్మల్ని చూసినాకనే మమ్మల్ని పరామర్శించినాకనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అంటే మాకు అన్నీ నేను స్నానం చేయడానికి వస్తానంటే ముందుగానే చెప్తే వాటర్ తీసుకొస్తాను. వాటర్ తాగలేదే నేను స్నానానికి పోయి రాగానే టేబుల్ గీబుల్ అన్నీ పెట్టేసి నా బట్టలు అంతా పెట్టేసి
దువ్వెన. అరే నాకు ఎంటికలేవు కదా అంటే, తాతయ్య ఇది దువ్వెన దూకో, దువ్వెన అన్నీ తెచ్చి పెట్టి చక్కగా తాతయ్య కాళ్ళు పైన పెట్టుకో అంటారు. అంతకన్నా ఏంది ఐశ్వర్యం చెప్పండి మీకు? చెప్పండి, మీరు చెప్పండి. అంతకన్నా లోకంలో ఏం కావాలి? ఏం సంపాదించి ఏం సంతోషిస్తాం? నాకెంత సంతోషం అంటే, మేము ముగ్గురు ఒకే చోట కూర్చొని తింటాం. అంతకుముందు కుటుంబం అంతా, నా కొడుకు, అందరం కలిసి భోంచేసేవాడు. తర్వాత ఇప్పుడు అక్క అందరికీ ఇచ్చేస్తుంది కనుక అక్క కొంచెం మరి మాకందరికీ మేము ముగ్గురు కూర్చుంటాం. వాళ్ళు వచ్చిందాకా కూర్చుంటాం. ఆఖరైనా సరే నా చిన్న మనవరాలు ప్రార్థన చేసింది, వాడేం చేయి కొడతాడు. ఎట్లుంటుంది? తిన్నట్టే ఉంటుంది అన్నం బరీగా తిన్నట్టే ఉంటుంది. ఎందుకో తెలుసా? సమాధానం కలిగిన ఇంట్లో ఆకుకూరలు తిన్నా, సామెతల గ్రంథం వద్దులే, అది కాదు మన భాగం. ఆకుకూరలు తిన్నా కూడా సంతోషం అంట. పంచపక్ష పరమాలు తిన్నా దుఃఖం ఏడుపు కలిగే ఇంట్లో తినే కన్నా అడవిలో ఉండటం మేలంట. చదువు ఇప్పుడు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఎండి బంగారముల కంటే దయా కోరదగినది. ఏ పేరు మంచిదని ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు గొప్ప మామూలు ఐశ్వర్యం కాదండి, గొప్ప ఐశ్వర్యము కంటే చెప్పండి తత్మాది. నేను అందాక రెండో చెప్పండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మర్చిపోవాలి. ఈ మాట ఈ సంవత్సరం అంతటా మీరు జీవితంలో మర్చిపోవద్దు. ఒక మంచి పేరు. ఎన్నాళ్ళు ఈ లోకంలో జీవించడం ముఖ్యం కాదు, ఎలా జీవించావో ముఖ్యం. ఏం వండుకొని తిన్నావో అది ప్రాముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి మన జీవితంలో. ఎంత చక్కగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. చదవండి. తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము అనుకోబాక. మా భూములు లేవు కదన్నా, మరి భూములు సేద్యం చేసుకోవాలంటారా? నాకెళ్ళదు. మీ ఉండ ఇంట్లో మీ స్థలం అంతా శుభ్రం చేసుకొని అంతా బాగు చేసుకొని పొద్దున్నే లేచి నీ పని ప్రార్థన అయిపోయినాక లేచి ఒక చిన్న అలుగు లాంటివి తీసుకొని శుభ్రం తవ్వి కొంత గోంగూర, కొంత కొత్తిమీర, కొంత పుదీనా, కొంత పెట్టండి. ఆ మధ్య ఒక బీరపాది, పొట్లకాయ పాది అక్కడక్కడ పెట్టుకోండి. పెద్ద పట్టణం అక్కర్లే, పెద్ద స్థలం అక్కర్లే, పెట్టండి. చిన్నగా ఈ తెచ్చి పెట్టే కన్నా వైర్ తెచ్చుకోండి, లాగి కట్టండి, చుట్టూరు లాగి కట్టండి. కట్టి అవి దాని మీద ఎక్కించండి. ఇక చూసుకోండి మీకు ఎక్కడతాం. కొనే పనులే, ఇతరులకి చేయి అప్పు, ఇతరులు నువ్విస్తావు. అది పని కాదా? చేర్చపరుచుకోవడం కదా? ఇక లెగిసి అనుకోబాకండి. ఇక్కడ తమ్ముడు మీ సంగతులు కాదు, ఇక్కడ తలంపు చెప్తుందని వేరుగా అసలు ఆలోచనలు బాకండి. ఒకవేళ అలా చేయకపోతే ఈ రోజు నుంచో ప్రారంభించుకోండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, చూడండి, నేను ఈ రోజు కూడా చెప్తున్నాను. ఎంత బలహీనతలు ఉండాలి, బాగులేకపోయినా నా పని నేను చేసుకుంటూ ఉంటాను.
ఇతరులకు కూడా చేస్తాను. నా పనే కాదు, నా ఇంట్లో ఏం పని అయినా నిన్నంతా మోటార్ అంతా బాగు చేస్తున్నాం, నీళ్ళు అట్లే ఇది ఆగిపోయింది, మళ్ళీ మళ్ళీ పైపులు పెట్టేసి మళ్ళీ వేరే చేసి ఎర్రగొట్టి దినమంతా 8-9:30 దాకా పనిచేసాం. చేపించుకోవచ్చు. అతను అయితే 1000 రూపాయలు తీసుకుంటాడు. మేమే కలిసి నా పిల్లలతో కలిసి చేసుకున్నాం. 1000 రూపాయలు పోలే. చెప్పండి, మన పని మనం సేద్యం చేసుకుంటే ఆ రాయి ఆడుండా వాకిట్లో రాయి ఉందనుకో, కాళ్ళు తనుకుండా పోతాం కదా కొంతమంది. ఆ రాయి తీసి పక్కన పెట్టుకోదు. ఎవరైనా రాళ్ళు తీసుకెళ్తాడు అనుకో, ఉదాహరణగా ఆ రాళ్ళు తీసుకెళ్తాడు అనుకో, చూస్తా పోతాం కానీ ఎందుకు తీసుకెళ్తావయ్యా అనరు. ఎందుకు? యాడ్ నుంచి వచ్చింది కుప్ప, అది గాలి పడిందా ఏడ పడతాయి. ఉన్నదాన్ని సరి చేసుకొని చక్క చేసుకుంటే ఐశ్వర్యవంతులు అవుతావు, మంచి పేరు వచ్చింది. అంతేకాదు, నీ సేద్యం చేసుకునేది ఏంటంటే నీ ఇంట్లో నీ పిల్లలు సోమరులు కాకుండా నీ పిల్లలు వాళ్ళు కూడా నీ ఏంటి పని చేస్తారు. మొన్న ఒక టీవీలో 6 సంవత్సరాల పిల్లోడు 15 కేజీలు బస్తా వాటర్ వేసుకొని తీసుకొస్తున్నాడు. ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆ బజార్లో వచ్చిన బియ్యం 15 కేజీలు వాటర్ వేసుకొని ఎన్ని 6 సంవత్సరాల పిల్లోడు. వాళ్ళ నాన్న చేస్తాడు. మనం తల్లిదండ్రులుగా లేకపోతే మన జీవితంలో మనం చేస్తే మన పిల్లలు సోమరులు కాదు. మన పిల్లలు వాడు ఇంకా నువ్వు తన్నుకుండా పోతే వాడే పైగా ఎగురు దూక్కుంటూ పోతాడు. అంతే. మీ పిల్లలు కనీసం లెగిసి ఆడపిల్లగా చీపురు పట్టుకొని ఊడిసిద్దా, అంటూ తవ్విద్దా? తవ్వుతారా? ఎవరన్నా ఎంత ఉండరా అట్టడు? మన విశ్వాసం పిల్లలు మనం చేస్తే కదండి వాళ్ళు చేసేకి. చదువు. నేను వేరే సంగతి చెప్తాను. ఏం కలిగింది? ఆహారం. నీ పని నువ్వు చక్కరంగా చేస్తే ఏం కలిగింది? ఆహారం. అనుకోబాకు, నాకెందుకోండి, దాంతో తృప్తి కలిగి ఉండాలి. ఈరోజు ఏం లేదు అనుకో పచ్చడి లేదా, అంతవరకు తృప్తి కలిగి ఉండాలి. తప్పేముంది? మాంసం అంటే ఏడాది వచ్చింది. ఈరోజు మన కోరిక ప్రకారం ఎలా జరుగుతుంది? కుటుంబం అంటే నువ్వు వర్ధిల్లాలంటే, నీ కుటుంబం నువ్వు ఆశీర్వదించాలంటే అని నేను చెప్తా మీకు ఒక మాట. 10 రూపాయలు అనుకోండి, మామూలు తరం 10 రూపాయలు, 9 రూపాయలు ఖర్చు పెట్టుకొని రూపాయి పక్కన వరకు నాది కాదు అది పక్కన పెట్టు, 9 వాడుకో. ఖర్చులుండి అవసరమే. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయి, 150 రూపాయల మాంసం. రేపు పని చేసి వచ్చులే అంటావు, మళ్ళీ రేపు తినాలనిపించింది, ఎల్లుండి కూడా తింటావు. ఇప్పుడు ఎంత బాకేయవు? ఆ పనివాడి దగ్గర వాడు ముందే అప్పు తీసుకోవాలి. నువ్వు ముందే అప్పు తీసుకోవాలి, అవునా కదా? అప్పుడు 100 రూపాయలు బాకీ పడిపోయావు 2 రోజుల్లోనే. తినాలనిపించింది, ఈరోజు ఇంకోటి తినాలనిపించింది. ఏం చేసావు? ఆలోచన నేను చెప్పేది. 10 రూపాయలే, 10లో 1 రూపాయి తీసుకో. 9 రూపాయలకు వచ్చిన సరుకుతోనే తృప్తి కలుగుండు. ఈరోజు కూడా చెప్తానండి, మా మేనగోడు ఫోన్ చేస్తే, అక్కయ్య ఏం కూర అంటే నేను చెప్పాను. వాళ్ళు మాట్లాడుకుంటూ నేను చెప్పాను. ఒకరోజేమో బ్రహ్మాండంగా కోడి మాంసం తింటాం, ఒకరోజేమో పచ్చడితో తింటాం. పక్కన అవుతుంది మా మేనగోడు. ఇది కూడా ఇప్పుడు కూడా అంతేనండి. ఉండో రోజు బాగానే తింటాం, లేని రోజు అంతే తింటాం. లేనట్టుగానే ఉన్నట్టుగానే తింటాం, లేనట్టుకున్నాం. ఎప్పుడు నా దేవుడు ఎప్పుడు అచ్చేయడు. ఈ రోజు వరకు చెప్తాను మీకు, ప్రభు మహిమ కోసం మీరేమనుకోబాక. ఒక్కళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి
నువ్వు 5 రూపాయలు మాకు ఇవ్వాలి, లేకపోతే 5 పైసలు నాకు ఇవ్వాలి, ఇవ్వు అని వచ్చి అడిగేవాడు. ఇప్పటికి నా నమ్మం. ఎందుకో తెలుసా, నా పని నేను చేసుకుంటాను, అవసరమైతే ఉంటే తింటాం, లేకపోతే పోచ్చబడుకుంటాం. అంతేగాని కరెక్ట్గా 8 గంటలకే భోజనం పెట్టకుండా ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఏమంటే చెప్పండి, ఏం చేసింది? ఏడు నుంచి వస్తే మాకు ఎవరైనా ఇస్తే కదా. అవును కదా, కాదు అట్ట కాదు, ఈరోజు నేను అదే తినాలా, అయ్యే ఉండాలి అంటే ఇస్తుందండి, తెచ్చిందండి. మా సంగతి చెప్తా అంటే నేను చేసిందా? లే నేను ఇది తింటా, మీరు మాకు నేను తినాలంటే అర్థమైంది. ఎట్లా జరిగింది కుటుంబం? ఆమెకేమో కోడి మాంసం ఇస్తాం, ఆమెకేమో ఏట మాంసం ఇస్తాం, నాకేమో మా దాని అప్పు తింటుంటాడు. ఈ ఉడుగు మాంసం ఇష్టం జరిగిద్దా? మాట్లాడండి మీరు. ఉండదాన్నే పప్పు ఉందండి చాలు, లేదు పచ్చడి ఉంది చాలు. అదే కుటుంబం అంటే ఆ కుటుంబం వర్ధిల్లుద్ది. ఆ రూపాయి దాచిపెడితే ఏమొచ్చింది? సంవత్సరానికి ఎన్ని రూపాయలు అవుతాయి? నెలకి 30, 12 నెలకి. మాట్లాడండి, తెలిసి చిన్న మాట ఇది చెబుతుంది. ఒంటిగా ఉండవు, ఎక్కడ ఉంటే నీకు అవసరం రావా? ఎన్నో అక్కలు ఉంటే మనకి రోగం వచ్చింది, హఠాత్తుగా ఏమో జరిగింది, దాన్ని చెప్తే మధుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తా. నేను సేవకు వచ్చిన తర్వాత సేవకులంటే ఇప్పుడు కూడా సేవకులంటే ప్రాణం. నేను ఇంట్లో లేకపోయినా ఉండాలని ఆయన ఖర్చు పెట్టి ఆయన చేస్తాను. మాలుడు అనేవాడు అప్పుడు అల్లుడు గారే విశ్వాసి మాట. ఇప్పుడు అల్లుడు అయ్యాడు. ఏమయ్యా పిల్లలు కలబడి, ఆడపిల్లలు పిల్లలు కలబడి ఎందుకంటే ఖర్చు పెడతావు? ఏదన్నా రేపైనా కష్టం వచ్చి ఎవరి దగ్గర పెడతావు? ఏదన్నా జ్వరం వచ్చి రోగాలు వచ్చినాయి, ఎవరి దగ్గర పోయి అడిగితే ఎవరిస్తారు నీకు? కొంచెం అంత ఖర్చు పెట్టినందుకు అనేవాడు. ఎవరు? మరుడండి, దానేనండి. ఇప్పుడు అల్లుడు అన్నా, ఆయన ఇప్పుడు కూడా అన్నయ్య అని పిలుస్తాడు, మామన్ను అన్నయ్య పిలుస్తాడు. ఆయన అనేవాడు. ఒకసారి ఏదో తలంపు వచ్చి నాకు సామి చేసాడు. నేను సంతోషపడతాను. ఇదే ఖర్చు పెట్టే సంగతి. ఆ రోడ్డు మీద అంట నాడా దొరికిందంట ఒకడికి. ఎంటారా నిద్రపోతున్నారా? రోడ్డు మీద నాడా దొరికిందంట. గుర్రాన్ని కొన్నాడంట వాడు. నాడా దొరికిందని గుర్రాన్ని కొంటావా అన్నాడు నన్ను. అన్నని అర్థమైంది నేను చెప్పింది. గుర్రానికి ఏం కావాలా? కట్టేయడానికి గుడిసె కావాలా, మేత కావాలా, దానా కావాలా? నాడా దొరికిందని గుర్రాన్ని కొంటావా అన్నాడండి. అర్థమైంది మీకు చెప్పి. మీరేమంటారు? మీరైతే ఏమంటారు? మాట్లాడు. మీరైతే ఏమంటారు? నేను అన్నాను అనుకో, మీరేమంటారు? మాట్లాడు. ఏదో ఒకటి. మీరు నన్ను అన్నాడు, కథగా అడుగో ఇక్కడ పక్కనే ఉన్నాడు. దానియేలు గారు అన్నాడు నన్ను పెళ్లి కాకముందు. అసలు చిన్నపిల్లలే మా పిల్లలు. ఆయన అప్పుడు బాగా చదువుతున్నాడు, డిగ్రీ ఏదో ఇంటరో ఏదో చదువుతున్నాడు. రక్షించబడి నా దగ్గర మామూలు అంతా స్వతంత్రంగా మనం ఉండేవాడు. నన్ను అనలేక ఇంత ఖర్చు పెడతానని రోడ్డు మీద నాడా దొరికింది. ఎవరు లేరు మరి అక్కడ, నా దగ్గరే నన్నే అంది. నాడా దొరికిందని గుర్రం కొన్నాడని నీ పోటీ అన్నాడు. నేను నవ్వా. నాకు తెలుసు సామెత తెలియ కాదు, తెలుసు నా క్షేమం కోరి మాట్లాడాడని. నాడా దొరికిందని గుర్రం కొనకూడదు కదా. నాడా ఎంత ఖర్చు? ఏదో నాడా దొరికిందని గుర్రం కొంటే గుర్రం ఎంత?
అంతా ఖర్చు పెట్టి గుర్రం అన్నాడు. ఇకేమి లేవు, దానికి ఇల్లు కట్టేయాలి, మేత వేయాలి, దాన్ని తిప్పకెళ్ళి మేపించాలా, తిండి తినాలి, కుటుంబం ఏమైందిరా బాబా జాగ్రత్తగా అడుగు అని చెప్పాడు. నేను చెప్పాను అనుకో మిమ్మల్ని, మీరేమంటారు? ఏం మాట్లాడలేదు మీరు, ఏమన్నారా? తీసుకుంటున్నాడు ఏంట్రా, మా సంగతి మాకు తెలీదా, మా తెలీదా ఏంటి పెద్ద నీకు నేను జ్ఞానం కలిగిన, ఎంత తెలివి కలిగి ప్రపంచమంతా తిరిగి వచ్చేవాడు, నన్నే నా గురించే మాట్లాడతావా? ఏది ఈ సంగతి నువ్వు చూసుకో, నీ బతుకు నువ్వు చూసుకో అంటావు. అందరండి నేను అనలే, నువ్వేను సంతోషించా. అవును, జాగ్రత్త కలిగి ఉండాలి. నాడా వంట మాత్రం నాడ దొరికిందని గుర్రం వంట తప్పే. నాడాని దొరికి జాగ్రత్త చేసి నాడా జాగ్రత్త పెట్టి దాన్ని నాడాకి రావాల్సిన డబ్బులు సంపాదించుకోవాలి. దానికి గుర్రానికి మంచి, దానికి నాడా అయితే గుర్రానికి ఉపయోగం లేదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జాగ్రత్తగానండి చదవమా. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయవాడు అది సంగతి. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చెప్తారంటే, జ్ఞానం కలిగిన మాట చెప్తారు. నేను అనుకున్నా ఒకటి కాదు, ఎన్నో చెప్తాము అన్నవాడు అంటా ఉండేవాడు. అవన్నీ జ్ఞానం కలిగిన మాటలు. నేను జ్ఞానం నేర్చుకున్నాను తెలుసా. మూడుల సహవాసం చేయవాడు, అరే నీకేంద్రా, నీకే అసలు నువ్వంటే ఏదిరా, వాడిని రెచ్చగొట్టాడు, పతనం చేశాడు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడు? చెడిపోతాడంటే 10వ అధ్యాయం 6వ వచనం. 10వ అధ్యాయం 6వ వచనం తీసుకున్నారా? ఇప్పుడు చదువు. నీతివంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. మరి చదువు. నీతివంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. అది బలాత్కారం ఏం చేసింది? భక్తిహీన నోరు మూసేసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క మాట చెప్పేది. కానీ 3వ వచనం అదే దానిలో 3వ వచనం. అబ్బబ్బా చూడండి ఎంత అద్భుతం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. డప్పు కూడా చేయదు తెలుసా. నువ్వు అనుకున్నావు ఆ భక్తిహీనుని జీవితం చెబితే అంతా అప్పులే, అంతా బాకీలే. ఎటు చూసినా, ఎవడొచ్చినా, ఎటు నుంచి వచ్చినా ఎందుకు? నువ్వు పైలా పర్చేస్ ఓహం బాయే. మన జీవితం అంతా ఎట్లుండాలా? కింద నడిచేది లేదు. ఓహం బాయ్. అర్థమైంది చెప్పింది. ఏమా ఏందో చూస్తున్నారు, నాకెళ్ళి ఏందన్నా ఏంది ఎలా కొత్త సంగతులు మాట్లాడుతున్నాడు అంటే నాకెళ్ళి మీరు వేమకు అక్కడ వచ్చినాడు. పల్లకి ఉండేది, బాయ్లు ఉండేవాడు. ఇద్దరు అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉండేవాడు. మధ్యలో ఎత్తుకునేవాడు వాళ్ళు ఈ భుజాలు మొయ్యలేక అటు ఇటు మార్చుకుంటూ వెనక్కి పోను, ముందుకు రాను. ఈ మొయ్యలేక అప్పుడు లేవు కదా, ఇవన్నీ లేవు కదా, ప్రయాణాలు సౌకర్యం లేదు కదా. ఇక్కడ బయలుదేరితే బందరు బయలుదేరితే నాగాలంక దాకా నడిచి అట్నే పోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నొప్పులు తట్టుకోలేక మర్చిపోయే దాని కొరకు ఓహం బాయ్ అని పాట పాడుకుంటూ పోతారు. పల్లెకి మోసేవాళ్ళు అన్నమాట. అర్థమైందా? ఎట్లుండాలి? భక్తిహీనులకి ఎట్లుండాలా?
ఎట్లుండే వాడికి ఓహో ఓహో బాయ్ దిగి నడిచే పనిలే, జాగ్రత్త చేసుకునే పనిలే. దేవుని ఆశీర్వాదం రావాలంటే చూడండి, నాకే చూడండి, దేవుని ఆశీర్వాదం రావాలంటే నీతిమంతుని తల మీదకి చదువున్నాను. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. నీతిమంతుని ఏం చేయడమా అంటే అర్థం ఏంటి? రండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు మర్చిపోకండి. లోకంలో ఘనత, ఐశ్వర్యం, కీర్తి అందరికన్నా బాగా అందరికి కనపడాలి, వీళ్ళందరికీ నేనే. దానికన్నా ఒక మంచి పేరు ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం చెప్తా మంచి పేరు గురించి. ఇప్పుడు ఒక తలంపు చెప్పాను, మర్చిపోకండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు. నువ్వు ఏ పేరు సంపాదించుకున్నావో నేను అందుకే ఫస్ట్ అడిగా, కయ్యోని పేరు ఎవరు పెట్టించుకుంటారని పెట్టించుకో. అసలు ఎవరు ఇష్టపడరు. సాతాని పేరు పెట్టించుకుంటారంటే ఇష్టపడతారా? అసలు సాతాని పేరు పెట్టించుకుంటారా? మంచి పేరు కావాలి, మర్చిపోబాక. ప్రతి వ్యక్తి వాడు ఎట్టోడాలనే కానీ వాడి గురించి మంచోడు చెప్పాలి. అది వాడు ఏ ప్రకారం కళ్ళు మూసుకుని వాడు ఎట్టన్నా జీవించాలి. వాడు ఏ బతుకన్నా పోతాడు. ఇద్దరు ముగ్గురితో తిరిగి వచ్చినా సరే వాడు మంచోడు అన్నాడు. అది లోకంలో కోరేది. అది మంచి పేరు అట్లా రాదండి. మంచి పేరు అట్లా రాదు. నువ్వు దేవుడి కొరకు నీ కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే అప్పుడప్పుడు యథార్థమైన జీవితం కలిగి సత్యమును అనుసరిస్తూ వాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసిన ప్రమాణం అంట మాట తప్పడంట. అట్టివాడు పరిశుద్ధమైన స్థలంలో నివసింపదగిన వాడు రేపు పరలోకంలో నిత్యమైనటువంటి రాజ్యంలో ఉండాలంటే అట్టివాడు నాలుకతో కొండెమలాడు, తన చెలికానికి కీడుగైడు, తన పొరుగు వారి మీద నిందమోపుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నీతిమంతులైతే ఒకసారి ప్రమాణం చేసినాం, భార్య చేతిలో చేయి పెట్టి నీకు తప్పితే వేరే వాళ్ళని ఆశించను, అంతవరకు మరణం వరకు నీతోనే జీవిస్తాను. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. నీతివంతుడు అంతేనా? మంచి పేరు తర్వాత చెప్తా. మంచి పేరు ప్రమాణం చేస్తాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు, ఈ లోకంలో ఏ విషయంలో మళ్ళా లోకంలో ఏది ఆశించను, ఎళ్ళను, చేయను. ప్రమాణం చేస్తాం. నష్టం వచ్చింది, ఒకవేళ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నువ్వు మాట తప్పుతున్నావంటే దేవునికి శత్రువు అయిపోతావు, నీచుడు అయిపోతావు, నీచురాలు అయిపోతావు. నువ్వు మాట తప్పకూడదు. ఒకసారి ప్రమాణం చేసినాం, ప్రభు నమ్ముకున్నాం, తీర్మానం చేసుకున్నాం, ఇక లోకంలో ఏదైనా
మళ్ళా లోకం వైపు చూడడం తీర్మానం చేసుకున్నాం. మరి ఇంతకుముందు ఒకటి తెలిసి తెలియక పొరపాటున దారి తప్పినావేమో తెలియదు. ప్రభు బాధ దగ్గర క్షమాపణ కలిగి సమయం ఉండగానే ఎప్పుడు ఏమి సంభవించో మనకు తెలియదు. నీ జీవం ఏ పాటిది, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు కాదా అని రాయబడింది. ఈ సమయంలోని ఒకవేళ ప్రమాణం చేసిన నష్టం కలిగింది, శత్రువు ఎన్నో కోరికలు తీసుకొచ్చి పెట్టింది, ఎన్నో ఆశలు పెట్టింది, తగ్గిపోయినాం, పడిపోయినాం. ఒక సమయం ఇచ్చిన, తరుణం ఇచ్చిన, మళ్ళీ ఈ దినం ఇచ్చిన. నీతిమంతులు 7 సార్లు పడినా వారు తిరిగి లేకపోగలరు. మళ్ళా పడకూడదుగా ఒక తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు ఏమి సంభవించదో మనకు తెలియదు, మరణం ఎట్లా వచ్చిందో తెలియదు. ప్రభు శరీరం, ప్రభు రక్తం తాగే మనం, ప్రభుని ఆరాధించే మనం, ప్రభు సన్నిధి కలిగిన మనం, ఆయన నీ కొరకు ఏమైపోయినాడు విన్నాం. ఆరాధనలో ప్రభు నీ కోసం ఏమైపోయినాడు విన్నాం. నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, తన కుమారుడిగా, రాజుగా, యాజకుడిగా, సమూహంగా, పరిశుద్ధ జనం, ఆయన సొంతైన వాడిగా చేసుకున్నా. నువ్వు ప్రమాణం చేసిన ఆ రోజు, మళ్ళీ ఈరోజు నష్టం కలిగిన మాట తప్పు. ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలవదగిన వాడు ఎవరంటే నిర్దోష మార్గమును అనుసరించేవారు, ప్రేరేపించబడినవాడు. ఇద్దరు ప్రాణి ఇంకొకటి ప్రార్థన ప్రేరేపించబడినవారు సహోదరులు మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభు వల్ల పాల్గొనే దేవా, మీరు నాతో మాట్లాడుతూ లేఖ భాగాల బట్టి అందనాలు స్తుతిస్తున్నాను దేవా. ఇంకా మా ఆత్మీయతను సరిచేసుకొని చక్కపరచుకోవాల్సిన తండ్రి మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ దేవా వేసే తండ్రి, మా ఆత్మీయ జీవితంలో సరిచేసుకొని చక్కపరచుకొని జీవించేదానికి ఇంకొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖ భాగాలను బట్టి వందనాలు స్తుతులు తెలుసుకుంటున్నాను దేవా. కీర్తనలు 19 మీరు మాతో మాట్లాడుతూ తండ్రి వేసే మీ సన్నిధిలో వేసే నివసించాలి అంటే ఏ విధంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు దేవా. హృదయపూర్వకంగా నిజం పలకాలని వేసే నష్టం కలిగిన ప్రమాణం చేసినప్పుడు మాట తప్పకూడదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు స్తుతులు తెలుసుకుంటున్నాను. అందు మాత్రమే కాదు తండ్రి, ప్రసంగి 7:1 ద్వారా దేవా వేసే సుగంధ తైలం కంటే మంచి పేరు మీరని వేసే నిజంగా మా ఆత్మీయ జీవితంలో తండ్రి ఆ మంచి పేరు కలిగి ఉంటే ఎంత ప్రాముఖ్యమైన మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు దేవా. ఎందుకంటే తండ్రి వేసే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే దయ్యం కోలైందని చెప్పారు. వేసే అటు విధంగా మంచి పేరు సంపాదించుకుందేవా వేసే తండ్రి నీతిమంతుల వలె తండ్రి మా ఆత్మీయ జీవితంలో జీవించినప్పుడు తండ్రి, ఎందుకంటే దేవా నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వస్తాయని, నీతిమంతులని దేవుడు ఆకలిగానే మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రకారంగా తండ్రి వేసే మా ఆత్మీయ జీవితంలో కూడా దేవా వేసే నిజంగా యథార్థమైన ప్రవర్తన కలిగి మంచి పేరు సంపాదించుకుంటూ అటు విధంగా నీతిమంతులుగా జీవించినట్టుగా సిద్ధపరచాల్సిందిగా వేడుకుంటున్నాను దేవా. మీ బల్లో పాల్పొందక ముందు తండ్రి వేసే అటు విధంగా తీర్మానం కలిగి
మా ఆత్మీయ జీవితం తండ్రి యేసయ్యా మీకు తగినట్లుగా మంచి పేరును సంపాదించుకొని అడివిధంగా జీవించుకొని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ మీకే వందనాలు స్తుతులు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.